నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. రాజకీయ నేత మనోహర్ లాల్ వికృత చేష్ట. రోడ్డుపై కారు ఆపి రాసలీలలు. సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో. మహాసభ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తొలగింపు. వివాదాస్పదంపై స్పందించిన బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి కాదని స్పష్టీకరణ. రాజకీయ నేత మనోహర్ లాల్ ధాకడ్ హైవేపై చేసిన అసభ్యకరమైన వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఓ జంట అసభ్యకర చర్య సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఈ వీడియో క్లిప్ వైరల్ కాగా మధ్యప్రదేశ్ పోలీసులు స్పందించారు. ధాకడ్ పై భాన్పురా పోలీస్ స్టేషన్ లో సెక్షన్లు 296, 285 మరియు 35 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు అతనితో ఉన్న మహిళను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ లోని మందసౌరాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ కు సంబంధించిన ఈ ఫుటేజ్ మే 13 నాటిదని తెలుస్తోంది. ఒక మహిళతో తెల్లటి కార్ దిగిన తరువాత ధాకడ్ అభ్యంతరకరమైన స్థితిలో కనిపించాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో అది కాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ తరువాత వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. కారు నెంబర్ ఆధారంగా ఆ వాహనం మనోహర్ లాల్ ధాకడ్ పేరుతోనే నమోదైందని గుర్తించారు అధికారులు. అయితే ఈ వీడియో ఆన్లైన్ లో వైరల్ కాగా ఆ తరువాత నుంచి ధాకడ్ ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది. దీంతో అతని కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా హైవేపై జరిగిన వికృత చేష్టపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధాకడ్ మహాసభ యువజన సంఘం స్పందించింది. అతన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. అలాగే బీజేపీ కూడా ఈ వివాదంపై స్పందించింది. మనోహర్ లాల్ ధాకడ్ పార్టీకి చెందిన వాడన్న ప్రచారాన్ని మందసౌర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ ఖండించారు. ధాకడ్ బీజేపీ నేత కాదని చెప్పారు. ఆయన కేవలం ఆన్లైన్ ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకుని ఉంటాడని పేర్కొన్నారు. అయితే ధాకడ్ భార్య మాత్రం మందసౌరలోని బనీ గ్రామంలోని వార్డు నెంబర్ 8 నుండి ఎన్నికైన జిల్లా పంచాయతీ సభ్యురాలని తెలుస్తోంది.